ఇగోనండి, ఇవి కలువ పూలు. ఇగోండి, కలువ పూలు మాఘమాసంలో మహాలక్ష్మీదేవి కలువ పూలతో పూజ చేస్తే సర్వదారిద్ర్యాలు తొలగిపోతాయి. చూడండి, కలువ పూలు వీటిల్లో రంగులు కూడా ఉంటాయి. ఎక్కువ తెల్ల కలువలు ఉంటాయి, కానీ వీటిల్లో ఇప్పుడు రంగులు కూడా వస్తున్నాయి. కలువ పూలు అయితే కలువలకి తామరలకి చాలా తేడా ఉంటుంది. చూసేదానికి కొద్దిగా ఒకే రకంగా అనిపించినా కలువ పూలకి తామర పూలకి చాలా తేడా ఉంటుంది. కలువ పూలు రాత్రిపూట వికసిస్తాయి. చంద్రోదయం అయిన తర్వాత, అంటే చంద్రుడిని చూసి కలువ పూలు వికసిస్తాయి. తామర పూలు ఉదయాన్నే సూర్యుడు రాగానే తామర పూలు సూర్యరశ్మి కిరణాలు పడంగానే తామర పూలు వికసిస్తాయి. కలువకి తామరకి ఉండే తేడా అది. తామర పూలు కానీ కలువ పువ్వులు కానీ మహాలక్ష్మి పూజకి, అమ్మవారి పూజలకి చాలా ప్రసిద్ధిగాంచినవి. ఇవ్వండి, ఇవి కలువ పూలు. చూడండి, ఎంత తెల్ల కలువలు ఎంత అందంగా ఉన్నాయో చూశారు కదా. కలువ పూలతో మరియు మాఘమాసంలో ఇప్పుడు శివరాత్రి రోజున ఈశ్వరుడికి కలువ పూలతో పూజ చేస్తే మంచిది. మహాలక్ష్మీదేవికి, ఈశ్వరుడికి, లక్ష్మీనారాయణ కలువ పూలతో సేవిస్తే మంచిది. శివరాత్రి రోజున కలువ పూలతో ఈ తెల్ల కలువలతో పూజ చేస్తే చాలా శ్రేష్టమని పెద్దలు చెబుతుంటారు.